బంపర్ ఎందుకు పెట్టిర్రు, దీని యొక్క లక్షణాలు ఏంది, దీని యొక్క ప్రత్యేకత ఏంది, మరి ఇది ఎందుకు మనకు వర్షాలకు తట్టుకుంది, ఈ వర్షాలు ఇంత వచ్చినా కూడా మనకి ఇన్ని కాయలు ఉండడం ఎందుకు కారణం అని అంటే నేను ఇప్పుడు ఒకసారి చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఒక స్ప్రే మీరు ఒక 4-5 సార్లు మళ్ళీ కొట్టుకోవచ్చు, కానీ ఒక సీడ్ ఒకసారి పెట్టిందంటే మళ్ళీ మీరు వేయరాదు, ఆ లాస్ట్ వరకు కూడా వేయరాదు. సో మీరు 300 మంది అయినా 400 మంది అయినా 500 మంది అయినా మళ్ళీ కొట్టుకున్నా నీకు ప్రయోగం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక్కసారి విత్తనంలో మినిమం 900 రూపాయలు పెడతారు అని అంటే మీరు ఆ 900కి తగ్గట్టే మీకు విత్తనాలు ఉంటాయి. అంటే ఒక బ్రాండ్ మెయింటైన్ చేసుకోండి. ఒక మనం బట్టల షాపుకి పోయినా కూడా ఏదైనా కూడా ఒక క్లాత్ మొట్టి చూస్తాం. సో ఇలాంటి ఇప్పుడు ఈ వర్షాలకు పడ్డప్పుడు మీకు అప్పుడు ఏమనిపిస్తా అంటే అయ్యో నేను కూడా ఈ బంపర్ వేసుకుంటా అయిపోవు, నేను మిస్ చేసుకున్న బంపరు అసలు నేను కూడా వేసుకుంటా అయిపోవు అని కొంతమంది రైతులు కూడా అనడం జరిగింది నాతోటి. ఒక్క ప్యాకెట్ వేసుకున్నా అయిపోవు, నేను ఎందుకు వేసుకోలేదు ఇప్పుడు అని చాలామంది బాధపడతారు. ఎందుకంటే దీని యొక్క ఫస్ట్ చెప్తే ఎవరు వినరు. దానికి రైతులు సరే అన్నీ చెప్తారు, అన్నీ చేస్తారు, ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది ఒక్కసారి విని అదొక విత్తనం వాళ్ళు చెప్పిండు అని అంటే ఒక కంపెనీ దాని యొక్క ప్రత్యేకత, దాని యూట్యూబ్లో మీ గూగుల్లో కొడితే రేటింగ్ కూడా చూస్తుంది మీకు ఎట్లుంది ఏంది ఫీడ్బ్యాక్ అనేది. సో అదేవిధంగా మనకి ఈ కావేరి బంపర్ యొక్క లక్షణాలు ఏంది, దీనికి ఎందుకు ఇంత ఈల్డింగ్ వస్తుంది అనేది నేను చెప్పగలను. సో ఈ చెట్టు వచ్చేసి కావేరి బంపర్ అన్నమాట. దీనికి ఒక 110 డేస్లో ఈ చేను 110 డేస్లో చెట్టు అన్నమాట. దీనిపైన నూక శాతం ఎక్కువ ఉంటుంది. నూక శాతంలో మనకు ఏంటంటే ఒక